హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెల్త్ టిప్స్. ఈ రోజుల్లో అందరికీ సర్వసాధారణంగా వచ్చే సమస్య జుట్టు సమస్య. అసలు జుట్టు ఎందుకు ఊడిపోతుంది? అది పర్యావరణ ప్రభావమా లేకపోతే జెనెటిక్స్ ప్రభావమా? అలాంటి విషయాలు అడిగి తెలుసుకుందాం డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారిని. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఈ మధ్య కాలంలో అందరికీ జుట్టు ఊడిపోవడం అనేది చాలా కామన్‌గా జరుగుతుంది. 25 సంవత్సరాలు అయినా, 30 సంవత్సరాలు అయినా, ఏ ఏజ్ వరకైనా తొందరగా ఊడిపోతుంది. దానికి కారణం ఏంటి? ఇప్పుడు జుట్టు రాలిపోయి మగపిల్లవాడికి పెళ్లి కాకముందు అతను బట్టతలొచ్చి ఎక్కడైనా పెళ్లి చూపులకి వెళ్తే ఆడపిల్ల చెప్పేస్తుంది, ఈ బట్టతలాన్ని నేను పెళ్లి చేసుకోను, ఆయన తాతలా ఉన్నాడు, నాకు వద్దే వద్దు, అసలు నాకు పెళ్ళే వద్దు అమ్మ డాడీ మమ్మీ అంటుంది. అంటే వెంట్రుకలు రాలిపోతే బట్టతలొస్తే మగపిల్లల సంగతి ఇంతేనా? ఏ ఆడపిల్ల కూడా బట్టతల ఉన్న వాడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేదు. ఇక వ్యాపార ప్రకటనలు అయితే లెక్కకు మించి పత్రికల్లో, సోషల్ మీడియాలో, టీవీలో దంచి కొడుతుంటారు. ఆహా మా నూనె వాడండి, మా మందు వాడండి, దీంతో వెంట్రుకలు ఈ నారుమడిలాగా మొలుస్తాయి, వడ్ల గింజలు వేస్తే నారు ఎలా వస్తాయో మీ బోడిగుండు మీద మొలుస్తాయి అని చెప్పి ఈ వ్యాపార ప్రకటనలన్నీ నమ్మి ఇంకా ఆన్లైన్ ప్రకటనలు చూసి ఆన్లైన్లో తెప్పించుకుని అనేక మంది యువకులు చివరికి నిరాశ నిస్పృహకు గురై ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ వెంట్రుకలు రాలటం అనేది దానికి 10 రకాల కారణాలు ఉన్నాయి. వీటన్నిటికంటే ముందు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కోవిడ్ మహమ్మారి డాక్టర్లు ఎప్పుడూ వినని పేరు, తెలవని జబ్బు, డాక్టర్లకే తెలవని జబ్బు మన మహమ్మారి మనల్ని ఏడిపించుకు తినదు 3 సంవత్సరాలు. మరీ ముఖ్యంగా 2వ వేవ్, డెల్టా వేవ్లో అనేక మంది మరణించారు, హాస్పిటల్లో చేరారు, ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ఈ కోవిడ్కి వెంట్రుకలకి ఏమి సంబంధం అంటే, కోవిడ్ వచ్చిన సమయంలో ఆ జ్వరం వల్ల, కోవిడ్ లక్షణాల వల్ల వెంట్రుకలు రాలిపోయినాయి. తర్వాత వాడిన మందులు, కొంతమందికి స్టెరాయిడ్ మందులు, రకరకాల మందులు వాడటం వల్ల మందుల వల్ల వాడిపోయింది, అన్నీ రాలిపోయి వెంట్రుకలు పలచగా అయిపోయింటాయి. ఇంకో విశేషం ఏంటంటే, కోవిడ్ వచ్చినప్పుడు కొంతమందికి వెంట్రుకలు రాళ్ళ 6 నెలలు, సంవత్సరం అయిన తర్వాత వెంట్రుకలు కుచ్చులుగా రాలటం మొదలైంది. ఇది మీరేమి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎట్లయితే కోవిడ్ జ్వరం వచ్చిందో, మామూలు ఏదైనా విష జ్వరం వచ్చినప్పుడు కూడా జ్వరం ప్రభావం వల్ల డాక్టర్లు దంచి కొట్టే యాంటీబయాటిక్ మందులు, ఒక మందు కాదు వరుసపెట్టి పేజీ నిండా రాసేస్తారు మందులు. ఆ మందులన్నీ వాడటం వల్ల మన పెద్దవాళ్ళు వేడి చేసింది అంటారు కదా, ఈ మందులు వాడటం వల్ల కూడా తాత్కాలికంగా వెంట్రుకలు రాలుతాయి, మళ్ళీ మీ వెంట్రుకలు మీ సొంతం అవుతాయి. అసలు ఈ వెంట్రుకలు రాలటానికి ఉండే 10 ప్రధాన కారణాల్లో మొట్టమొదటిది వంశ పారంపర్యము. మీ తండ్రికి, మీ తాతకి, మీ మేనమామకి 20-25 ఏళ్ళకే వెంట్రుకలు రాలిపోయి బట్టతలొస్తే మీకు కూడా వస్తుంది. దానికి పరిష్కారం ఉంది. ఇప్పుడు బట్టతలు వచ్చింది, వంశ పారంపర్యంగా జన్యుపరంగా వచ్చింది, ఏం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మనం ఏ విధంగా అయితే వరి నారు నాటుతామో ఆ విధంగా మీ బోడిగుండు మీద, ఆ బట్టతల మీద నాట్లు వేయచ్చు. నాట్లు ఎక్కడి నుంచో కాదు, మీ వెనకాల మెడ పైన ఉన్న వెంట్రుకలని వాటిని కుదుళ్ళతో సహా తొలగించి, సేమ్ టు సేమ్ ఏ విధంగా అయితే మనం వరి నాట్లు వేస్తామో ఆ విధంగా సన్నటి రంధ్రాలు ఈ మీ బట్టతల మీద వేసి ఆ రంధ్రంలో గుచ్చుతారు. ఆ విధంగా ఈ నాట్లు, వెంట్రుకలు నాటటం, తల వెనుక భాగానున్న వెంట్రుకలు నాటటము ద్వారా చక్కగా ఏపుగా మీరు ఊడిపు ఊడిసినప్పుడు, వరి ఊడిపు ఊడిసినట్టు పల్చగా ఉంటుంది. అప్పుడు నీళ్లు కనపడతాయి. కొన్నాళ్ళకి 2-3 నెలలు అయ్యేసరికి అసలు నీళ్లు కనపడవు, భూమి కనపడదు, పచ్చగా అయిపోతుంది. మీకు కూడా ఈ వెంట్రుకలు, దీన్ని
వైద్య పరిభాషలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. వెంట్రుకల నాట్లు వేసుకుంటే సంవత్సరం అయిన తర్వాత అసలు మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు, అంత బాగా వెంట్రుకలు మొలుస్తాయి. దీనికేం మత్తు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ తల మీద ఉండే ఆ బోడిగుండ మీద కొద్దిగా చిన్న చిన్న ఇంజెక్షన్లు ఇచ్చి చేస్తారు. ఇది అనుభవజ్ఞులైన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్కువగా చర్మ వ్యాధుల నిపుణులు, ప్లాస్టిక్ సర్జన్ ఇవి చేస్తుంటారు. ఒకవేళ ఎవరైనా మీరు ఒక అమ్మాయిని చూసి వచ్చారు, నీది బట్టతలని తిరస్కరించింది, మళ్ళీ వెంట్రుకలు మొలిపించుకునేళ్ళు ఆ అమ్మాయి ఈయనే కావాలంటుంది. ఏ అమ్మాయి అయితే నేను తిరస్కరించి బట్టతలందో ఒక సంవత్సర కాలం తర్వాత ఎట్టోగా అమ్మాయికి పెళ్ళి అవుతుంది. ఎందుకంటే కట్నాలు అడుగుతుంటారు కదా, కట్నం అంటారు కదా, అందువల్ల అమ్మాయికి పెళ్ళి అయి ఉండదు. వెళ్ళి మళ్ళీ కూర్చో అమ్మాయి ముందు, అప్పుడు మమ్మీ నా డాడీ ఈయనే చేసుకుంటా అన్నీ బాగున్నాయి, వెంట్రుకలు కూడా మొలిచినాయి అంటుంది. కనుక ఈ జన్యుపరంగా ఉన్నవాళ్ళు మీరేమి కుంగిపోవద్దు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది సాధారణ చికిత్సే. ఇక రెండవ కారణం, మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు కూడా వెంట్రుకలు రాలిపోతాయి. ఈ కారణం గ్రహించకుండా రకరకాల నూనెలు, క్రీములు ఏవో వాడితే ఏం ఉపయోగం? రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించండి. ఈ థైరాయిడ్ రక్త పరీక్ష కోసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఒక ప్రముఖ ల్యాబొరేటరీకి వెళ్ళండి, నాకు థైరాయిడ్ రక్త పరీక్ష చేయమని చెప్పండి, శుభ్రంగా చేస్తారు. దీనికే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాయించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇక 3, గర్భము ధరించినప్పుడు, తర్వాత బాలింతగా ఉన్నప్పుడు పిల్లలకి శిశువుకు పాలిచ్చే సమయంలో హార్మోన్ల ప్రభావం వల్ల కూడా వెంట్రుకలు రాలుతాయి. బాలింతకు సాధారణంగా 6 నెలల వరకు పిల్లలకు పాలు ఇస్తుంటారు. 6 నెలల వరకు ఊడుతూనే ఉంటాయి. అరుదుగా కొంతమందికి బాలింతలకి 18 నెలల వరకు ఊడుతాయి. మీ వెంట్రుకలు మళ్ళీ మీకు ఎన్ని ఉన్నాయో అన్నీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తాయి. ఈ స్త్రీ హార్మోన్ల ప్రభావము తగ్గినప్పుడు గర్భవతులు, బాలింతలు ఏమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేనేలేదు. ఇక 4, క్యాన్సర్ జబ్బు వస్తే మందులు ఎక్కిస్తారు, వాటిని కీమోథెరపీ మందులు అంటారు. అట్లాగే కరెంటు పెడతారు, రేడియేషన్ ఇస్తారు. ఈ క్యాన్సర్ రోగులకు కరెంటు పెట్టినప్పుడు, కీమోథెరపీ మందులు ఇచ్చినప్పుడు వెంట్రుకలు పూర్తిగా రాలిపోతాయి. తిరుపతికి వెళ్తే ఎలా గుండు చేయించుకుంటామో అదేవిధంగా మొత్తం రాలిపోతాయి. ఒక్క వెంట్రుక కూడా తల మీద ఉండదు. మళ్ళీ కొంతకాలానికి వాటంతటికవే వెంట్రుకలు మొలుస్తాయి. ఇక 5, హార్మోన్ల ప్రభావం. మగవారికి పురుష హార్మోన్ టెస్టోస్టెరోన్ అధికంగా ఉత్పత్తి అవుతున్నప్పుడు, స్త్రీలలో అండకోశంలో నీటి పొడుగులు, పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉన్నప్పుడు కూడా వెంట్రుకలు రాలే గుణం ఉంటుంది. 6, మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకు, గందరగోళం, వీటి వల్ల కూడా వెంట్రుకలు రాలుతూ ఉంటాయి. 7, తలలో చుండ్రు ఉన్నప్పుడు, దురద ఉంటుంది, గోకుతుంటారు, ఈ చుండ్రు వల్ల కూడా వెంట్రుకలు రాలుతాయి. 8, రక్తహీనత, వైద్య పరిభాషలో అనీమియా అంటారు. రక్తహీనత అంటే హీమోగ్లోబిన్ శాతం 10 కంటే తగ్గినప్పుడు కూడా వెంట్రుకలు రాలుతూనే ఉంటాయి. 9, పౌష్టికాహార లోపం వల్ల. విటమిన్ B7 బయోటిన్, ఈ బయోటిన్ అనేది కోడిగుడ్డు పచ్చ సొనలో అధికంగా ఉంటుంది. జింక్ అవసరం, జింకు గుమ్మడి గింజల్లో ఉంటుంది. విటమిన్ డి పుట్టగొడుగుల్లో ఉంటుంది. చేపలు, మాంసము, బాయిలర్ చికెన్లో ఉంటుంది. విటమిన్ E డ్రై ఫ్రూట్స్లో ఉంటుంది. ఈ ఖనిజ లవణాలు, విటమిన్ల లోపం వల్ల కూడా వెంట్రుకలు రాలుతూ ఉంటాయి. 10, మహిళలు కొంతమంది ఆఫీసులో పనిచేస్తారు, కొంతమంది వ్యాపారాలకు వెళ్తారు. ఉదయాన్నే తలంటుకుంటే ఆ వెంట్రుకలు ఆరకుండానే ముడేస్తారు. దానివల్ల కూడా వెంట్రుకలు రాలిపోతాయి. వెంట్రుకలని ఆరబెట్టాలి, ఫ్యాన్ కింద ఆరబెట్టండి.
కనుక తడిగా ఉన్న వెంట్రుకలను ముడేసి జడేసుకుని వెళ్ళారా వెంట్రుకలు రాలిపోతాయి. అందుకని ఏం చేయాలంటే మీరు బిజీగా ఉండేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, మీరు ఇంటికి వచ్చిన తర్వాత రాత్రి కూడా తలస్నానం చేయండి. ఎందుకంటే పొద్దున్నే ఇవన్నీ ఆరబెట్టడం టైం పడుతుంది కదా. ఇంకా కొంతమంది వెంట్రుకలని పొడిగా చేయడానికి హెయిర్ డ్రైయర్స్ అని అంటారు. వేడి పొడిగాలిని ఊదుతుంటుంది తల మీదకి, వెంట్రుకల మీదకి. ఆ వేడికే వెంట్రుకలు రాలిపోతాయి. ఇంకా కొంతమంది హెయిర్ స్టైలింగ్, ఆహా ఉంగరాల జుట్టు కావాలని, మగపిల్లలు ఆడపిల్లలు కూడా ఉంగరాలు తిరగాలండి. జుట్టు ఉన్న జుట్టుని ఉంగరాలు తీసే ప్రక్రియలో ఆ హెయిర్ స్టైలిస్టు వాళ్ళు వాడే రసాయనాలు, వాడే పరికరాలు, వాటి దెబ్బకు కూడా వెంట్రుకలు రాలుతాయి. అంతేకాకుండా కొంతమంది వృత్తులలో ఎయిర్ హోస్టెస్, అట్లాగే నర్సు, వాళ్ళు ముడేస్తారు. ముడేసుకోండి, కానీ ముడేసుకున్నప్పుడు గట్టిగా లాగుతారు. గట్టిగా లాగి ముడేయటం వల్ల కూడా వెంట్రుకలు రాలుతాయి. కనుక వీటన్నిటితో పాటు ఈ రోజున పర్యావరణ కాలుష్యం, ఆడపిల్లలు మహిళలు బైక్ మీద వెళ్తుంటారు, స్కూటీల మీద పైన హెల్మెట్ పెట్టుకుంటారు. హెల్మెట్ పెట్టుకున్న కాలుష్యము, చెమట, తర్వాత బస్సులు కార్ల నుంచి పొగ గొట్టాల నుంచి వెదజల్లే ఆ నల్లటి పొగ, దాంట్లో ఉండే కార్బన్ మోనాక్సైడు, నైట్రస్ ఆక్సైడు, అలాగే పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల కూడా, దాని ప్రభావం వల్ల వెంట్రుకలు రాలటం జరుగుతుంది. కనుక వెంట్రుకలు రాలినా ఆందోళన చెందవద్దు. మళ్ళీ మొలిపించుకునే ప్రక్రియ ఈ రోజున అన్ని చోట్ల అందుబాటులో ఉంది. కనుక ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అయితే నేను చెప్పిన ఈ కారణాలు ఏదైనా ఉంటే, మీకు మానసిక ఒత్తిడి ఉంటే యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయండి. మీ వెంట్రుకలు రాలటం ఆగి ఈ ఊడిపోయిన వెంట్రుకలన్నీ కూడా మళ్ళీ తిరిగి మొలుస్తాయి మీ యొక్క బట్టతలపై. ఇప్పుడు మీరు ఇప్పటికే ఎన్నో వాడి ఉంటారు. ఇక చివరికి మీకు మిగిలింది నిరాశ, నిస్పృహ, జేబు ఖాళీ అయిపోయింది. కొంతమంది అయితే నాకు తెలిసి ఈ రకరకాల ఎయిర్ ఆయిల్స్, మందులు అవి ఇవి వాడి అన్ని రకాల వైద్యాలు, అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదం, న్యాచురోపతి, ఒక పతి ఏంటి అన్ని పతీలు అయిపోయినాయి. మీకు కొన్ని టిప్స్ ఇవ్వదలుచుకున్నాను. మొక్కల నుంచి, వృక్ష సంపద నుంచి తయారు చేసిన మందులు వాడితే ముందు మనకు శరీరానికి ఎటువంటి హాని ఉండదు. ఇవి చాలా బాగా పనిచేస్తున్నట్టు వాడిన వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మీరు చెప్తా ఉన్నారు. దీనికి ఒకటి ఔషధ సంపద, అది ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన ట్యాబ్లెట్లు. దీని పేరే న్యాచురల్ కేర్ అని పెట్టారు. అంటే సహజ సిద్ధంగా న్యాచురల్గానే మీ వెంట్రుకలు మీకు మొలిపించే గుణం ఉన్నట్టుగా ఈ ట్యాబ్లెట్లు. పొద్దున ఒక ట్యాబ్లెట్టు, రాత్రి ఒక ట్యాబ్లెట్టు, ఒక 3 నెలల పాటు వాడవలసి ఉంటుంది. దీన్ని లీ హెల్త్ అనే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన విధంగా ప్రభుత్వ అనుమతి పొంది ఈ ట్యాబ్లెట్లను తయారు చేస్తున్నారు. దీని పేరు న్యాచురల్ కేర్ ట్యాబ్లెట్. ఇదే పేరు మీద మరి ట్యాబ్లెట్ వేసుకోవటమే కాదుగా, మనకు నూనె కూడా కావాలిగా వెంట్రుకలకు రాసుకోవడానికి. పూర్వకాలము ఆముదం, కొబ్బరి నూనె రాసుకునేవారు. ఇప్పుడు అది కాకుండా వృక్ష సంపద నుంచి తయారు చేసిన నూనె, న్యాచురల్ కేర్ హెయిర్ ఆయిల్, అదే పేరు, అదే కంపెనీ 3 తయారు చేస్తున్నారు. ట్యాబ్లెట్, నూనె, షాంపూ. ఎందుకంటే చెప్పాగా, నువ్వు చుండ్రు పట్టిందంటే రాలుతానే ఉంటాయి, గోకుతానే ఉంటారు. ఈ చుండ్రు ఎందుకు వస్తుందంటే, మీ పాకెట్ కొమ్ము ఉంటుంది కదా, వాడు దూకోవాలని చెప్పి నీ స్నేహితుడు అడుగుతాడు. కాలేజీలో స్నేహితుడో, ఆఫీసులో స్నేహితుడో, సరే ఇచ్చావా, వాడి చుండ్రు నీకు అంటిస్తాడు. ఏం చేయాలంటే వాడికి తప్పనిసరి లేదని చెప్పు, ఎగ్గొట్టే, లేదు ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చిన తర్వాత వాడు వెనక్కి ఇస్తుందని అవతల భారీ.
ఏం పోయి వస్తుంది, మళ్ళీ ఇంకో కొత్తది కొనుక్కో. ఈ పాకెట్ కోంబులు దువ్వెనలు ఒకరివి మరొకరు వాడితే చుండ్రు అంటటం జరుగుతుంది, వెంట్రుకలు రాలుతాయి. ఇది న్యాచురల్ హెయిర్ ఆయిల్. దీంతోపాటు షాంపూ. ఇప్పుడు మనం పర్యావరణ కాలుష్యం, ఆడపిల్లలు స్కూటీ మీద హెల్మెట్ పెట్టుకుని వెళ్తారు, మొత్తం లోపలంతా చెమట, జిడ్డు. కనీసము కాలుష్యము, పర్యావరణ కాలుష్యం ఉండే పట్టణాల్లో ఉండేవాడు వారానికి 2 సార్లు తలస్నానం చేయాలి. ఇక మిగతా వాళ్ళు కనీసం వారానికి 1 రోజన్నా చేయాలి. శుక్రవారము, శనివారం. శుక్రవారం స్త్రీలు స్నానం చేస్తారు. ఈ తలంటుకునేటప్పుడు వేల సంఖ్యలో ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు షాంపూలు. ఏది కొనాలో తెలియదు. కొంతమంది అయితే అన్ని బ్రాండ్లు అయిపోయి ఉంటాయి. ఇది న్యాచురల్ కేర్ షాంపూ. దీన్ని వారానికి 2 రోజులు వాడాలి. కనుక మీరు గుర్తుపెట్టుకోవడానికి కూడా చాలా సులభంగా ఉంది. న్యాచురల్ కేర్ ట్యాబ్లెట్లు, న్యాచురల్ కేర్ ఆయిల్, న్యాచురల్ కేర్ షాంపూ, ఈ 3 కూడా వాడచ్చు. మన హైదరాబాద్ నగరంలో ఉండే అక్కడుండే జాతీయ మిల్లెట్స్ అంటే చిరుధాన్యాల పరిశోధనా సంస్థ ఒక 3 సంవత్సరాల పాటు పరిశోధన చేసి, ఆ పరిశోధన ముగించిన తర్వాత వాళ్ళు చిరుధాన్యాల నుంచి ఒక ప్రత్యేకమైన బిస్కెట్లు తయారు చేశారు. మన మార్కెట్లో దొరికే బిస్కెట్లన్నీ మైదాతో తయారు చేస్తారు. మైదా వల్ల చాలా హాని కలుగుతుంది. పిల్లలు, పెద్దవాళ్ళు ఆ బిస్కెట్లు వద్దు. షుగర్ ఉన్నవాళ్ళు మేరీ బిస్కెట్లు తింటుంటారు. ఈ బిస్కెట్లు మన శాస్త్రజ్ఞులు హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో తయారు చేస్తే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వ శాఖ న్యూట్రీ హబ్ అనే ఒక కంపెనీని పెట్టారు హైదరాబాద్లో. ఆ కంపెనీలో ఈ బిస్కెట్లు తయారు చేస్తున్నారు. దీనికి పేరు బిస్కెట్లనే మిల్లీ కుక్కీస్ అన్నారంటే మిల్లెట్ కుక్కీస్ ఈ బిస్కెట్లు. దీన్ని ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూట్ల 3 తినాలి. ఈ విధంగా ఇవి కూడా 3 నెలలు తింటే దీంట్లో మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, వెంట్రుకలు రాలకుండా నిరోధించడానికి కావాల్సిన అన్ని పోషకాలు ఉంటాయి. దీంతోపాటు మనం జీడిపప్పు లేదు వేరుశనగ, పల్లీలతో చిక్కీ అని ఉంటుంది పాకం, అలా ఉంటుంది. ఇది చిరుధాన్యాలతో తయారు చేసిన పాకం. దీనికి పేరేం పెట్టారంటే మిల్లీ న్యూట్రీ హబ్ అని పేరు పెట్టారు. మిల్లీ న్యూట్రీ హబ్, మిల్లీ న్యూట్రీ బార్, మిల్లీ న్యూట్రీ బార్ దీని పేరు పెట్టారు. ఇవి రోజుకు 2, ఉదయం 1, రాత్రి 1. ఇవి వెంట్రుకలు రాలిన వాళ్ళే కాదు, చాలామంది అడుగుతారు, ఇవి బాగున్నాయి సార్, రుచిగా ఉన్నాయి, మరి ఆరోగ్యకరం అంటున్నారు, మా ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు, వృద్ధులు అందరూ తినచ్చా, బాలింతలు, గర్భవతులు. వీటిని వెంట్రుకలు రాలేవాళ్లే కాదు, ఏ మందులు కాదు, పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలు, రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదల నుంచి తయారు చేసిన బిస్కెట్లు. దీని పేరు మిల్లీ కుక్కీ, దీని పేరు మిల్లీ న్యూట్రీ బార్. ఇవి ఎవరైనా వాడచ్చు. చక్కటి బలం వస్తుంది, పిల్లలు ఎత్తు పెరుగుతారు, కండపుష్టి వస్తుంది. మరి ఇవన్నీ చెప్పారు. న్యాచురల్ కేర్ అన్నారు, ఈ చిరుధాన్యాలు అన్నారు. మాకు ఎక్కడ దొరుకుతాయి అంటే ఒక నంబర్ ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేయండి. కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తారు. వాళ్ళకి చెల్లించవలసిన డబ్బు ముందుగానే గూగుల్ పే, ఫోన్పే ద్వారా పంపించాలి. 9502897374 950289737 ఇది వాడిన వాళ్ళు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎవరైతే ఈ న్యాచురల్ కేర్ ట్యాబ్లెట్లు, నూనె, న్యాచురల్ కేర్ హెయిర్ ఆయిల్, న్యాచురల్ కేర్ షాంపూ, ఈ చిరుధాన్యాల బిస్కెట్లు, ఈ చాక్లెట్లు వాడారో వాళ్ళకి వెంట్రుకలు, రాలిపోయిన వెంట్రుకలు మళ్ళీ వచ్చినాయి. అమ్మో ఇంక లాభం లేదు ఇన్ని వాడామనుకున్న వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందువల్ల మీరు కూడా వీటిని ప్రయత్నం చేయండి. వీటిని వాడి లబ్ధి పొందిన వాళ్ళు ఇచ్చిన సమాచారము మేరకు
మీరు కూడా వీటిని ప్రయత్నించండి. తప్పకుండా మీ లక్ష్యం నెరవేరుతుంది. వెంట్రుకలు రాలటం ఆగుతుంది. రాలిన వెంట్రుకలు మళ్ళీ మొలవటం ప్రారంభమవుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, మరి ఆ వెంట్రుకలను నాట్లు వేయించుకునే అవసరం లేకుండా, ఇవి మందులు కాదు, వృక్ష సంపద నుంచి తయారు చేసిన హెర్బల్ ఉత్పత్తులు మాత్రమే. చూశారు కదా వ్యూయర్స్, డాక్టర్ గారు మనకి ఎంత చక్కగా వివరించారో. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వివరించారు, న్యాచురల్గా జుట్టు ఎలా వెనక్కి వస్తుంది, లేకపోతే ఎలాంటి కేర్ తీసుకోవాలి అనేది కూడా చెప్పారు. డాక్టర్ గారు కొన్ని ప్రోడక్ట్స్ కూడా చెప్పారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యూస్ చేయండి. ధన్యవాదాలు.